అంతే కదా, లుక్ ఉండాలి. నేనే స్టాండ్, నేనే కార్యక్రమంలో ముందుకు వెళ్దామండి. మన జ్యేష్ఠ కార్యకర్త, హిందూ సంఘటనలన్నింటిలో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సదాశివ గారు వారి ఆలోచనలు మన ముందు ఎక్కువసేపు ఉంచారు, 5 నిమిషాలు ఉంచుతారు. స్వామి బయలుదేరుతారు. ఒక్కసారి అందరూ లేచి నుంచి ఒక్కసారి భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. హర హర మహాదేవ్, హర మహాదేవ్, హర మహాదేవ్. హర 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 హర. దారి మనకి దారి ఇవ్వాలి. స్వామీజీ వెళ్తున్నారు, దారి ఇవ్వాలి. గురుమూర్తి గారు దారి దారి చూడండి. స్వామీజీ హర 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 హర. ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీ నేను ఉన్నాను అని రాధామోహన్ దాస్ స్వామీజీతో పయనిస్తున్నటువంటి కొద్ది మంది స్వామీజీల్లో శివస్వామి గారు. అందుకని మనం వారితో ఇదిగా ఆప్యాయకరంగా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే వారు చూపించేటువంటి ఆప్యాయతకి ఎవరు తట్టుకోలేము. అక్కడికి వెళ్తే వారి శైవక్షేత్రానికి వెళ్తే. హర హర మహాదేవ. రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాక్ష్యాం వందే భారతమాతరం, వందే భారతమాతరం. సభా సరస్వతికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదికను అలంకరించిన పూజ్య స్వామీజీల యొక్క పాదపద్మాలకు నమస్కారాలు. ఈరోజు మనందరికీ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుల్లో ఇది కూడా ఒకటి. అభయ హిందూ సేన యొక్క ప్రథమ వార్షికోత్సవం. ఈ మొట్టమొదటి సంవత్సరంలో ఏం చేశాము ఏంటి మనకి లఘు చిత్రం ద్వారా స్వామీజీ చేసి చూపించారు. అదేవిధంగా వారు పాడుతున్న పాటలు గత సుమారు 30 సంవత్సరాల నుంచి వారితోటి నా యొక్క సాన్నిహిత్యం కొనసాగుతూ ఉంటుంది. ఒకేసారి ఇద్దరు కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ 1988 సంవత్సరంలో డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గే వారి యొక్క శత జయంతి సందర్భంగా మేము సంఘ విస్తారంగా రావడం జరిగింది. తర్వాత వారు ఇస్కాన్ మార్గాన్ని ఎంచుకున్నారు. నేను సంఘంలో అనేక రకాలైన బాధ్యతలు నిర్వహిస్తూ ప్రస్తుతం వివేకానంద కేంద్ర కన్యాకుమారి, ఆంధ్ర, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకి కూడా పబ్లిక్ రిలేషన్స్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. ప్రధానంగా కలియుగ ధర్మం ఏంటంటే కలిపి ఉంచదు. సంఘే శక్తి కలవయుగి. అనేక సంస్థలు కాలగర్భంలో జన్మిస్తూ ఉంటాయి, కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి. కానీ జన్మించిన సంస్థలన్నీ కూడా వాటి ముద్ర సమాజంపై వేసి వెళ్తూ ఉంటాయి. కొన్ని అప్పుడప్పుడే చెరిగిపోయే ముద్రలు వేస్తాయి, కొన్ని శాశ్వతంగా నిలిచిపోయే ముద్రలు వేస్తాయి. అలా శాశ్వతంగా నిలిచిపోయే ముద్ర వేసే ఒక సంస్థ మన అభయ హిందూ సేన అని నేను అనుకుంటున్నాను. మీరందరూ ఏమంటారు చెప్పండి. ఇంతకుముందు మనకి ఫీడ్బ్యాక్ ఫారం ఒకటి అందరికి ఇచ్చినట్టున్నారు.
ఎవరైనా పూర్తి చేశారండి అది? ఎల్ఐసిలో పెద్ద రిటర్ అయినాడు. అందరూ చేశారు, సంతోషం. దీంట్లో మీరు ఏదైతే రాశారో అది కనుక అమలు పరిస్తే అప్పుడు మాత్రమే మనం ముద్ర వేసే సంస్థగా ఉంటాం. చెరగని ముద్ర వేసే సంస్థగా, శాశ్వత ముద్ర వేసే సంస్థగా ఉంటాం. ఇక్కడ రాయటం వేరు, ఆ రాసింది చేయటం వేరు, చేయించడం వేరు. పూజ్యశ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తూ ఉంటారు, టన్నుల కొద్ది ఉపన్యాసాల కన్నా ఇసుమంత ఆచరణ మేలు అని. ఉపన్యాసం చెప్పడం సులువు. బహుశా ఈ సభ నిర్వహణ కోసం సుమారుగా 10 లక్షలు 7 లక్షలు అయితే వచ్చాము. కానీ మనందరికీ సమయం ఉదయం నుంచి సాయంత్రం వరకు 300 మందో 500 మందో లేదా 600 మందో 1000 మందో మన సమయం ఇచ్చాం కదా. ఆ సమయం ఆ 10 లక్షల కన్నా విలువైంది. మనం అందరం కూడా మన యొక్క వ్యక్తిగతమైన అవసరాల కోసం వినియోగించే సమయాన్ని ఈరోజు అభయ హిందూ సేన కోసం కేటాయించాం. ఇది మౌలికమైన మార్పు మనలో ప్రారంభమైంది అనే దానికి ఒక చిన్న సూచన. ఈ మార్పు ఈ రోజుతో ఆకుండా జీవితాంతం కొనసాగాలి. అందుకోసం ప్రతిరోజు మనం ఛార్జింగ్ చేసుకుంటూ ఇతరులను ఛార్జ్ చేస్తూ ఉండాలి. అందుకోసం సుమారు 21 ఆయాములు ఇచ్చారు అభయ హిందూ సేన ఆ కరపత్రంలో వెనకాల. గిరిజనులో పనిచేయాలి, హరిజనులో పనిచేయాలి, సేవలో ఉండాలి, ఉపాధ్యాయ రంగంలో ఉండాలి, బాల సంస్కార కేంద్రాలు పెట్టాలి. ఇలాగా స్వామీజీ ఏ జిల్లా వెళ్తే ఎక్కడికి వెళ్తే అక్కడ 300 మంది 500 మంది 1000 మంది వస్తున్నారు. కానీ దాంట్లో 21 మంది దొరుకుతున్నారు. 21 మంది దొరకడానికి సమావేశం. ఈ సమావేశం రావడానికి చాలా స్క్రీనింగ్ చేశారు శ్రీకృష్ణ గారు. రిజిస్ట్రేషన్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, చాలా స్క్రీనింగ్ చేసి పిలిచారు. అందుకని ఆ 300 మందిలోనో 500 మందిలోనో 1000 మందిలోనో 21 మంది ఉండాలండి. 26 జిల్లాల్లోనూ ఉండాలండి. ఆ 21 మంది అర్ధరాత్రి 1 గంటకి 12ంటికి 3ంటికి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి రావడానికి సంసిద్ధంగా ఉండాలండి. అప్పుడు మాత్రమే వాడు సైనికులండి. మొన్న పహల్గాం జరిగిన తర్వాత మన వాళ్ళు పాకిస్తాన్ అనే దేశం పైన చేసిన దాడి ఏ సమయంలో జరిగిందండి? రాత్రి 1 గంట 5 నిమిషాల నుంచి 1 గంట 25 నిమిషాలు 20 నిమిషాలు నేను అనుకుంటున్నాను, కరెక్ట్గా నాకు తెలియదు. అంటే ఎప్పుడు కూడా సర్వసంసిద్ధంగా మన సమాజం ఉండాలి. ఆ సర్వసంసిద్ధంగా ఉండడం అంటే ఏమిటి? ఉంచుకోవడం అంటే ఏమిటి? ఆ సంసిద్ధత మనం కలిగి ఉన్నామా? కలిగి ఉంటే విజయనగరంలో సిరాజ్ ఎందుకు బయటకు వస్తాడు? మన పక్కన తిరుపతిలో, మన కడపలో, కర్నూలులో, విజయవాడలో, లేకపోతే తణుకు దగ్గర మండపాకలో ఎందుకు రోహింగ్యాలు ఉంటారు? మన జాగృతమైన సమాజంలో ఉన్నామా? నిద్రావస్థలో ఉన్న సమాజంలో ఉన్నామా? అభయ హిందూ సేన యొక్క మొట్టమొదటి లక్షణం ఏమిటి? ఏమిటి అంటే సైనికుడు ఉండవలసిన సహజమైన లక్షణం ఏంటంటే ధీరత్వము, ధైర్యత్వము, అప్రమత్తత, అవేర్నెస్. ఇది అభయ హిందూ సేన అనే కార్యకర్తకి ఉండవలసిన లక్షణం అండి. అందుకని అభిహి అంటే బిఫియర్లెస్. వివేకానంద 108 ఉపనిషత్తులు, సకల శాస్త్రాలు, లేకపోతే వేదాలు, ఉపనిషత్తులు, దార్శనికాలు, మంత్రశాస్త్రాలు అన్ని చెప్పింది. అల్టిమేట్ గా ఏం చెప్పిందంటే అభిహి అని చెప్పింది అన్నాడు వివేకానంద. బి ఫియర్లెస్, భయం లాగానే ఉండమని చెప్పారు. సో హిందువుగా జీవింపజేయడానికి అభయ హిందూ సేన పనిచేస్తుంది. హిందువు హింసకు దూరం, అహింస పరమో ధర్మ. ఇంతకుముందు కళ్యాణానికి చెప్పారు, ధర్మహింస తదైవచ. ఒక చంపకూడదు, రెండో చంప చూపించమని వాడు చెప్పలేదండి. అరికాలు చిరిగిన దూరంలో మెదడులో మాత్రం చెప్తారు. వాళ్ళ పేరు చదవకుండా నాకు అసహ్యంగా ఉన్న పేరు చెప్పట్లేదు నేను. అసలు ఈ హిందూ సమాజాన్ని నిస్సత్తుగా, నీరసంగా, నిస్పృహగా, నిద్రావస్థలో నెట్టేసింది ఎవరు? 1957 నుంచి 1940 వరకు
గుర్తుపెట్టుకోండి. 1947 అర్ధరాత్రి ఆగస్టు 14 అర్ధరాత్రి పాకిస్తాన్ నుంచి మొండేలు వస్తుంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వస్తుంటే మన హిందూ బంధువులు ఎర్రకోట తలముగ్గు వేసుకోవడానికి, పౌరాలు ఎగరేయడానికి, గులాబీ పువ్వులు పెట్టుకోవడానికి జాతీయ నాయకులు ఉన్నారండి. మాకు పోరాడే ఓపిక పోయింది. అందుకని మేము తప్పనిసరి పరిస్థితుల్లో దేశ విభజనకు ఒప్పుకున్నాం. నీకు పోరాడే ఓపికలంతా 300 మంది ఉన్నారయ్యా, నువ్వు ఒక్కడైనా మగాడివి భారతదేశంలో తప్పుకోవచ్చు. నువ్వు ఇంకోటి ఎవడో వస్తాడు కదా. భారతమాత గొడ్రాలు అయింది, భారతమాత రక్తి గర్భ, అన్నపూర్ణ, వేదభూమి, కర్మభూమి, దీనభూమి, యోగభూమి. నీకు పోరాడే ఓపిక లేకపోతే, స్వాతంత్ర ఉద్యమం నడిపే ఓపిక లేకపోతే, సత్తా లేకపోతే తప్పుకో. అంతే తప్ప ఎవడప్పా సొమ్ముని భారతదేశాన్ని మీరు విభజించారు. ఇప్పటికీ కూడా ఆ యొక్క విషవృక్షపు ఫలాలు ఈ రోజు కూడా కనిపిస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, భారత జాతీయ కాంగ్రెస్ రూపంలో. అసలు భారత జాతీయ కాంగ్రెస్ ఇప్పుడు మనం కళ్ళు తెలుస్తున్నాము. ఈ 70 సంవత్సరాల నుంచి ఎంత 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 డార్క్ లో ఉన్నామండి. మన ఉపరాష్ట్రపతులు కూడా విదేశాలకి యథేచ్ఛగా మన యొక్క రాష్ట్రాన్ని నమ్ముతుంటే గుడ్డిగా వాడినే నమ్ముతూ వాడిని కాళ్ళ పట్టుకుంటూ అబ్బా అబ్బా అని సప్పట్లు కొట్టే కదండి మనం. అసలు హిందువు జాగరూకంగా ఉంటే ఇది జరుగుతాయా? ఎవరు హిందువులు? హిందువు అనే పదాన్ని నిర్వచించింది ఎవరు? నిర్వచనానికి అందని శక్తి హిందువు అనే పదానికి ఉంటే ఇన్ని జరుగుతాయా ఈ దేశంలో? ఒక్కసారి ఆలోచించాలి మనం. హిందువుగా జీవించడం లేదు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. మనకి కావాల్సింది ఆ పేపర్ హిందువు కాదు, అది ఫీల్డ్ హిందువు కావాలి. ఫీల్డ్ లో హిందువుగా ఉండాలండి. తిరుపతికి రిజర్వేషన్ చేయించుకున్నాం, అన్నవరం చేయించుకున్నాం, విజయవాడ చేయించుకున్నాం. రిజర్వేషన్ చేయించుకుని వెళ్ళి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి లేదా ఏ వాళ్ళలో బి వాళ్ళలో దర్శనం చేసుకుని సరిపోతుందా? నాకు తెలియకడుతాను భాను గారికి ఎన్ని రికమెండేషన్ లెటర్ వస్తున్నా తెలియదు. మాకు ఎలవల్లో ఎల్టూలో దర్శనాలు ఇప్పించండి. ఎందుకంటే దర్శనాలు ఎలవని ఎల్టూలో దర్శనాలు ఎందుకంటే మీరు చేసే పాపాలకు లైసెన్స్ అన్నమాట. అది ఏమండి, క్యూ లైన్ లో 1 గంట 2 గంటలు 3 గంటలు ఆ గోవింద నామస్మరణ చేసుకుంటూ గోవిందుని దర్శించుకోవడానికి ఆనందము ఎలవల్లో ఉందా? లేదు కదా. అయినప్పటికీ మన వ్యాపారాత్మకంగా గుడులు మార్చిన కారణంగా, వ్యాపార కేంద్రంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉన్న కారణంగా మన బతుకులు ఎలా ఏడ్చాయి. మన హైందవ సంఘాలు పెట్టింది ఎండోమెంట్స్ రద్దు చేయండి మహాప్రభు అని. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే, ఒక వృక్షం పెరగకుండా ఉన్న కారణం ఏంటంటే దాని మూలతత్వంలో ఎక్కడో పురుగు పట్టింది. ఆ వేరులో ఉండే ఆ పురుగుని, ఆ క్రిముల్ని మనం దహించి వేయాలి. అప్పుడు మాత్రమే వృక్షం బాగా ఎదుగుతుంది. హిందూ వడ వృక్షం బాగా ఎదగాలి అంటే మన సారవంతమైన భూమిని ఏర్పాటు చేయాలి. సో ఈ సమాజాన్ని మనం సంసిద్ధం చేయాలి. ఆ సంసిద్ధం చేయటమే ఈ 21 రకాలైన కార్యక్రమాలు. 21 మంది కార్యకర్తలు మనం తయారవ్వాలి. ఓపిక్గా, తీరిగ్గా ప్రతి జిల్లాలో 2 గంటలు 3 గంటలు కూర్చుని దాన్ని హోంవర్క్ చేయాలండి. స్వామీజీ వస్తూ ఉంటారు, అనేక రకాల విషయాలు చెబుతూ ఉంటారు. ఆ స్వామీజీ ఉత్తుంగ తరంగం అది. సముద్రంలో కెరటం ఏ విధంగా పైకి లేస్తుంటుందో అటువంటి తరంగాలు అవన్నీ స్వామీజీ మాటలు. కానీ సజల గంగా ప్రవాహం మాత్రమే మన దాహాన్ని తీరుస్తుంది. ఆ సజల గంగా ప్రవాహమే అభయ హిందూ సేన జిల్లా సమితులు, నగర సమితులు, గ్రామ సమితులు. నేను స్వామీజీ యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ రాధామాధవదాస్ స్వామీజీకి విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చే సంవత్సరానికి మన సంఘటన లక్ష్యం ఏమిటి అని పెట్టుకుని మనం పనిచేద్దామా? అలా పనిచేయడానికి అవసరమైతే నేను కూడా సమయం కేటాయిస్తాను. నెలకి 10 రోజుల సమయాన్ని తప్పనిసరిగా స్వామీజీ యొక్క సంఘటన నిర్మాణం కోసం నేను కేటాయిస్తాను. వారు అది ఆలోచించి, కృష్ణ గారు స్వామీజీ చెప్పండి నాకు
అది నాకు మీరు ఎలా తీసుకువెళ్తారు ఏంటి అవసరం లేదు. మీరు ఆ గ్రామం చెప్పండి, ఆ కార్యకర్త పేరు చెప్పండి, నేనే వెళ్తాను. వాళ్ళని నేనే కలుస్తాను. నాకేం మీరు ప్రయాణ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయగలరా? వాళ్ళతో కలిసి మాట్లాడి కూర్చోబెట్టి జై శ్రీరామ్ వాళ్ళతో మనం మాట్లాడతాం. ఆ విధంగా వచ్చే సంవత్సరానికి సంఘటన లక్ష్యం మనం నిర్ణయం చేసుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం. ఇలా చేయడానికి ఆ తల్లి భూమాత భారతమాత మాకందరికి ఆశీస్సులను కోరుకుంటూ ముగిస్తాను. భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సదాశివ గారు లాంటి సీనియర్ కార్యకర్త వారి యొక్క సమయం మాకు ప్లాటినం కంటే విలువైనటువంటిది. గోల్డ్ కాదు, టైమ్ ఈజ్ గోల్డ్ కదా. హిస్ టైమ్ ఈజ్ మోర్ దెన్ గోల్డ్, ఇట్స్ మోర్ దెన్ ప్లాటినం. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటా కార్యకర్తలతో, అప్పుడు సుభాష్ చంద్రబోస్ నాకు రక్తాన్ని ఇవ్వండి స్వాతంత్రం ఇస్తా అన్నాడు. కానీ నేను చెప్తున్నాను, నేను మిమ్మల్ని అర్థిస్తున్నా, అడుగుతున్నా, నాకు సమయాన్ని ఇవ్వండి. కనీసం మనం 2 రాష్ట్రాలని సెట్ చేసుకుందాం. సమయాన్ని ఇవ్వండి. ఎక్కడ ఎవ్వరు తక్కువ వాళ్ళు కాదు, మనం అందరం అంతకు మించిన వాళ్ళమే. కాబట్టి మన బలం మనకి తెలీదు. హనుమంతుల్లాగా మీరు 10 రోజులు ఇచ్చారంటే గదిలో నుంచి 1000 మంది బయటకు వచ్చి వారి మదిలో ఉన్నదంతా చేస్తారు. వడివడిగా అక్కర్లేనివన్నీ నదిలో కనిపిస్తారు, అది నాకు తెలుసు. సో సదాశివ గారి లాగా ఇంకెవరైనా సమయం ఇస్తాను అన్న వాళ్ళందరూ ఒక్కసారి చెయ్యొద్దని, తర్వాత మీరు ఫోన్ ఎత్తండి. భారత్ మాతా కీ. ధన్యవాదాలు కృష్ణ గారు, ధన్యవాదాలు.